పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అని టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. పోలీసులను అడ్డుపెట్టుకుని వందల మందిని ఇతర ప్రాంతాల నుంచి తరలించి దొంగ ఓట్లు వేయించడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు ఆయన. పులివెందులలో 6,716 ఓట్లు టీడీపీకి వచ్చినాయని 683 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్తా ఉన్నారు. అసలు ఎన్నికే మీరు రిగ్గింగ్ చేసినారు మొత్తం. అసలు ఆ ఎన్నికలు 683 కూడా ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కావడం. అసలు మహిళలు అనే వాళ్ళే ఓటింగ్కి పోలే. మహిళలు ఓటింగ్కి పోకుండా కూడా 3,600 ఓట్లు మహిళా ఓట్లు పోలైనాయని చెప్పి రికార్డులో చూపిస్తారు. మరి ఇంత ఘోరమైన ఎన్నిక ఎప్పుడు కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం చూసి ఎరగం.